దీనికేం తక్కువ లేదు. ఇదిగోండి కాఫీ. అవును, ఇవాళ మీకేమైంది? ఊదుకుంటూనే ఉన్నారు. నీకు అసలు విషయమే తెలీదా? ఇవాళ కాళహస్తి గుళ్ళో ఒక ఉత్సవం జరగబోతుంది. ఆ ఉత్సవంలో మోట కచేరీ మా ద్వారంపూడి వెదలసిదేనే. అక్కడ ఎరగాదేస్తాం చూడు. ఊదారులే. ఇల్లరిక వచ్చిన మీకు ఫోజుకేం తక్కువ లేదు. రేవతి చెప్పినట్టుగా చిన్నరాజు సంపాదించుకుంటే అందరూ పస్తుండాల్సిందే. ఏమిటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఊరికి అనవసరంగా మాట్లాడుకో. మిమ్మల్ని ప్రయోజనం లేదే. మా నెత్తిని అంటకట్టాడో చూడు మీ అన్న. వాణ్ణి అవును, చాలండి సంబడం. మీ మొహాలకు మేమే ఎక్కువ. కట్న కానుకలు లేకుండా మాకు కట్టబెట్టారు కదా. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా కట్నాలు కావాలా మీకు? ఇప్పటి వరకు ఇచ్చింది చాలు. పని బాట లేక తేరగా తినడానికి మీకు సిగ్గేయడం లేదు. సిగ్గుంటే కదా. మనల్ని కచేరీకి బుక్ చేయడానికి వచ్చినట్టున్నారు. ఏంటి సార్ ఈ నోటీస్ అక్కడ అంటించు. సరే సార్. ఒక్క నిమిషం. నేను మీతో కాస్త సెపరేట్ గా మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? నువ్వు అసలు నేను ఎందుకు మాట్లాడాలి? నేనే చిన్నరాజాను సార్. ఓ నువ్వేనా కాణిపాకం చిన్నరాజువి? అవును సార్, నేనే ఆ అదృష్టవంతుడిని. సరే చెప్పదలుచుకుందో త్వరగా చెప్పు. సార్ ప్లీజ్ దయచేసి ఈ ఇంటిని జప్తీ చేయకండి. ఓ ఇదే చెప్పదలుచుకున్నావా? నీ ఇల్లు జప్తు చేయడానికి రాలేదయ్యా. అయ్యో మీరు దేవుడు లాంటి వారు సార్. జప్తు చేయడానికి ముందు నోటీస్ అంటించడానికి వచ్చాం. సార్ ప్లీజ్ నా పరిస్థితిని అర్థం చేసుకోండి సార్. నా చెల్లాయి పెళ్లి చేయడం కోసం వడ్డీకి కొంచెం డబ్బు అప్పు తీసుకున్నాను సార్. ఆ వడ్డీకి వడ్డీ కలిసి చక్ర వడ్డీ అయ్యి ఈ ఇంటిని తాకట్టు పెట్టి అప్పు తీర్చాల్సిన పరిస్థితికి వచ్చాను సార్. ఇప్పుడు మీరు జప్తీ నోటీస్ ఇక్కడ అంటించారంటే మేమందరం ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదు సార్. ఇవన్నీ ఎందుకై నాకు చెప్తావు? ఇంకెవరికి చెప్పమంటారు సార్? కావాలంటే మీకు నా పని నన్ను చేసుకొని ఇవ్వు. నోటీస్ అంటించవయ్యా. రా అంటించు సార్. దేవకి 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 వస్తున్నానండి. ఎంతసేపు అని అరవను. అందరూ ఎక్కడికి వెళ్ళారు? 3-4 ఆడవాళ్ళు ఉన్నారు. బయటికి వెళ్ళొస్తే చెంబు నీళ్లు ఇచ్చే దిక్కు దివాణా లేదు. వంటగదిలో పని ఎక్కువగా ఉంది, అంతలోనే మీకు అవసరం. కూతురు అల్లుడు బాగున్నారా? మనవరాలు నన్ను అడిగిందా? అల్లుడు కూతురు బాగానే ఉన్నారు. మన మనవరాలే నిన్ను చాలా సార్లు అడిగింది. శారదను చూశాను, చాలా సంతోషంగా ఉంది. చిన్నరాజాకి శారదకి పెళ్లి చేసే కదా తీసుకురావాలి. మన చేతుల్లో ఏముంది? అంతా సవ్యంగానే జరుగుతుంది. మన కాణిపాక వినాయకుడు మన నమ్మకాన్ని వమ్ము చేయడండి. స్వామి వినాయక, తొందరగా ఇంట్లో శుభకార్యం జరిగేటట్టు ఏర్పాటు చేయి స్వామి. మన చిన్నరాజాతో చెప్పు, రేపటితో వినాయక ఉత్సవాలు పూర్తవుతున్నాయి. వాడిని ఊరు తిరగకుండా వినాయక ఉత్సవాల్లో కలుసుకోమను. నీకు తెలుసు కదరా, చిన్నప్పటి నుంచి నేనే కుటుంబ భారాన్నంతా మోస్తున్నాను. పేరుకి మాత్రమే మా నాన్నగారు ఇంటికి పెద్ద. ఆయనకి తెలిసిందంతా ఆ కాణిపాకం గుడి, అందులోని వినాయకుడు మాత్రమే. అప్పుడు ఇప్పుడు నేనున్నానన్న ధైర్యంతోనే మా కుటుంబం గురించి ఆయన ఏనాడూ పట్టించుకోలేదు. ఎన్ని కష్టాలొచ్చినా మా వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఇన్నాళ్ళు నేను చూసుకున్నాను. ఇప్పుడు ఇంటిని వేలం వేసే పరిస్థితి వచ్చిందిరా. మా కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుందేమో భయంగా ఉందిరా. రాజా, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. ఇన్ని రోజుల నుంచి నీతో ఉన్నాను, నాకు ఆ విషయం తెలీదా? నువ్వు అనవసరంగా దిగులు పడకు. జప్తు చేయడం ఎలాగో తప్పదు, కానీ కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయొచ్చు. ఎలారా? మనకు లోన్ ఇచ్చిన బ్యాంక్ ఆఫీసర్ని కలుద్దాం. ఆయన మనసు పెట్టారంటే